వెల్కమ్ టు ద ప్రాక్టికల్ టాక్. ఆడని గడియారము. ఆగిన గడియారమైన, ఆడని గడియారమైన 12 గంటలకు ఒకసారి తిరుగుతున్న గడియారంతో పోటీ పడుతుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు ఒక ఆగిపోయిన గడియారం సహితము తిరుగుతున్నటువంటి గడియారంతో కలుస్తుంది. మనం చాలా సార్లు చాలా నిర్ణయాలు మన సొంతానికై తీసుకుంటుంటాము. ఈ నిర్ణయాలు దేవుని చిత్తంతో కొన్నిసార్లు కలవవచ్చు. అయితే మన సొంత నిర్ణయాలు దేవుని సంపూర్ణ చిత్తంతో ఎప్పుడూ కూడా కలిసిపోలేవు. ఇప్పుడు వాస్తవ సమయము 9:30 కావస్తుంది. నా చేతిలో ఉన్న ఆడని గడియారములో 6:15గా చూపిస్తుంది. దీనిని కొంచెం మార్చినట్లయితే తిరుగుతున్న గడియారంతో సమముగా చేయవచ్చు. చూద్దాము. ఈ ఆడని గడియారమును కొంచెం త్రిప్పగా అసలు సమయాన్ని చేరుకోలేకపోయింది. ఎందుకంటే దీంట్లో పార్ట్స్ సరిగా పనిచేయట్లేదు. ఒకవేళ పనిచేసినా కూడా వాస్తవ సమయంలో మనం దీన్ని నిలబెట్టలేము. ఎందుకంటే వాస్తవ సమయము తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఆడని గడియారము ఆగిపోతూ ఉంటుంది. మన జీవితాలలో చాలా సందర్భాలలో దేవుని చిత్తము అనేది మన జీవితం పట్ల ఒకటి ఉంటుందనేది గమనించుకోవాలి. చాలా సందర్భాల్లో మనకిష్టమైనవి, మనం చేసుకోవలసినవి, మనం చేయగలిగేవి, మనకు నచ్చేవంతా కూడా మన సొంత చేతుల్లో పెట్టుకొని మనమే స్టీరింగ్ ఇచ్చుకుంటూ మన జీవితాలను నడిపిస్తూ ఉంటాం. మానవ జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశము, ప్రణాళిక, చిత్తము అనేది ఉంది. అది గనక గమనించుకున్నట్లయితే దేవుని చిత్తానికి మనము ముఖ్య బాధ్యత వహించవలసి ఉంది. దేవుని చిత్తానికి బాధ్యత వహించి మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా ఆగిన గడియారము తిరుగుతున్న గడియారంతో కేవలం 2 సార్లు మాత్రమే కలుస్తుంది. అలాగే మన జీవితాలలో దేవుని యొక్క చిత్తము, మన ఇష్టాలు కొన్ని సందర్భాల్లో కలవవచ్చు. ఆ కలిసిన వాటిని బట్టి ఇదే దేవుని చిత్తం అని పొరపాటున గనక కాలు పెట్టినట్లయితే దాని పర్యావసనాలు చాలా దారుణంగా ఉండవచ్చు. కాబట్టి దేవుని చిత్తం ఏంటో మొదటిగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనకు బైబిల్ చాలా సహకరిస్తుంది. దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని గ్రహించడానికి ఏకైక మార్గం బైబిల్. ఇంకా వివిధ పద్ధతులలో దేవుడు మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆయన ఏ పద్ధతిలో మాట్లాడిన ఆయన చిత్తాన్ని గ్రహించి సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును అమలు చేయడానికి దేవుడు కృప చూపుతాడు. అట్టి కృప దేవుడు మనకు